హలో ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన ఎక్స్ప్లెయినర్లోకి వెళ్దాం. కేవలం పుస్తకాలకే పరిమితమైన చదువుకి రియల్ లైఫ్లో అత్యవసరమైన కామన్ సెన్స్కి మధ్య ఉన్న తేడాని విశ్లేషించే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. పంచతంత్ర కథల స్టైల్లో ఉండే ఒక క్లాసిక్ కేస్ స్టడీని మనం ఇప్పుడు చూడబోతున్నాం. పుస్తకాల్లో దొరికే జ్ఞానం ఎంత గొప్పదైనా సరే, సరైన టైంలో సరైన డెసిషన్ తీసుకోగలిగే సమయస్ఫూర్తి లేకపోతే ఆ నాలెడ్జ్ ఏ రేంజ్ వినాశనానికి దారితీస్తుందో ఈ స్టోరీ మనకు పర్ఫెక్ట్గా చూపిస్తుంది. చూడండి, ఇక్కడున్న ఈ యొక్క కోట్ మనం మాట్లాడుకోబోయే మొత్తం టాపిక్కి బేస్ అనమాట. ఎంతటి చదువు చదివినా సమయస్ఫూర్తి లేకపోతే ఆ చదువు వ్యర్థం. పెద్ద బాలశిక్షలోని ఈ మాట ఎంత డీప్ మీనింగ్ ఇస్తుందో కదా. చదువు మనకు సబ్జెక్ట్ నాలెడ్జ్నిస్తుంది, కానీ దాన్ని ఎక్కడా ఎప్పుడు ఎలా వాడాలో చెప్పేదే సమయస్ఫూర్తి. ఈరోజు మనం అనలైజ్ చేయబోయే మన మెయిన్ క్యారెక్టర్స్ ఈ చిన్న లాజిక్నే మిస్ అయ్యారు. ఆ ఒక్క బ్లెండర్ వాళ్ళని ఎలాంటి సిచ్యువేషన్లో పడేసిందో చూస్తే మీకే ఆశ్చర్యం వేస్తుంది. సో మన ఫస్ట్ సెక్షన్ జ్ఞానం వర్సెస్ సమయస్ఫూర్తి. అదేనండి, మన వాడుక భాషలో చెప్పాలంటే లోకజ్ఞానం. ఈ స్టోరీ అంతా ఒక నలుగురు బ్రాహ్మణ యువకుల చుట్టూ తిరుగుతుంది. ఇక్కడ మీరు ఒక క్లియర్ డిఫరెన్స్ గమనించాలి. ఒకవైపు చూస్తే వీళ్ళు కాశీకి వెళ్లి ఎన్నో ఏళ్లు కష్టపడి సకల శాస్త్రాలను ఔపోసన పట్టిన టాప్ క్లాస్ స్కాలర్స్. అకాడమిక్ ఎక్సలెన్స్లో వీళ్లని కొట్టేవాళ్లే లేరు. కాని మరోవైపు వాళ్ల లోకజ్ఞానం మాత్రం బిగ్ జీరో. అంటే ఈ ప్రపంచం ఎలా పనిచేస్తుంది, ఏది డేంజర్, ఏది సేఫ్ లాంటి బేసిక్ కామన్ సెన్స్ వాళ్లకు అస్సలు లేదు. బుక్స్లోని అక్షరాలని చదివిన వాళ్లు ప్రాక్టికల్ లైఫ్ని చదవడం మాత్రం పూర్తిగా మర్చిపోయారు. ఇక మన రెండో సెక్షన్కొస్తే చదువుకున్న మూర్ఖులు. అడవిలో అసలు ప్రమాదం ఎలా మొదలైందంటే, ఆ నలుగురు గొప్ప విద్యావంతులు తమ చదువు కంప్లీట్ చేసుకుని ఊరికి తిరిగి వస్తూ దారి తప్పి ఒక దట్టమైన అడవిలోకి ఎంటరయ్యారు. ఎప్పుడైతే ఆ అకాడమిక్ మేధావులు కఠినమైన వాస్తవ ప్రపంచంలోకి అడుగుపెట్టారో అప్పుడే అసలు డ్రామా మొదలైంది. వాళ్లు అలా అడవిలో నడుచుకుంటూ వెళ్తుండగా అనుకోకుండా చెల్లాచెదురుగా పడి ఉన్న చనిపోయిన సింహం ఎముకలను చూశారు. అడవిలో ఒక క్రూర మృగం అవశేషాలు కనిపించాయంటే అది ఎంత డేంజరస్ ప్లేసో ఎవరికైనా ఇట్టే అర్థమైపోతుంది కదా. కనీస ప్రాణభయమున్న ఎవరైనా సరే అక్కడ్నించి ఇమీడియట్గా పరుగు తీస్తారు, రైట్? కానీ వాళ్ల రియాక్షన్ వింటే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. ఆ కళ్ళెదురుగా కనిపిస్తున్న డేంజర్ను వాళ్లు కంప్లీట్గా ఇగ్నోర్ చేశారు. అక్కడ్నుంచి పారిపోవాలనే థాట్ కూడా వాళ్లకు రాలేదు. పైగా ఏం చేశారో తెలుసా? తమ శాస్త్రజ్ఞానాన్ని టెస్ట్ చేసుకోవడానికి ఇదొక బెస్ట్ ఆపర్చునిటీ అనుకున్నారు. ఆ డెడ్ బాడీని చూసి బుక్స్ ఓపెన్ చేసి మంత్రాలు వెతకడం స్టార్ట్ చేశారు. అంటే ప్రాణాలు గాల్లో కలిసే సిచ్యువేషన్లో ఉంది కూడా దాన్ని వాళ్ళొక అకాడమిక్ పాప్ క్విజ్లా ఫీల్ అవ్వడం నిజంగా వాళ్ల తెలివితక్కువతనానికి పరాకాష్ట అని చెప్పొచ్చు. సో దీంతో మన మూడో సెక్షన్ అడవిలో కళేబరం. ఆ ప్రయోగం ఎలా స్టార్ట్ అయిందో చూద్దాం. ఈ ప్రయోగం కేవలం బుక్స్కే పరిమితం కాలేదండి. ఆ థియరీలన్నింటినీ వాళ్లు ప్రాక్టికల్గా అప్లై చేయడం మొదలుపెట్టారు. ఇక్కడ వాళ్లు ఫాలో అయిన ఈ 3 స్టెప్స్ చూడండి. మొదటివాడు తన నాలెడ్జ్తో ఆ చెల్లాచెదురుగా ఉన్న ఎముకలన్నింటినీ జాయింట్ చేసి అస్థిపంజరాన్ని రెడీ చేశాడు. వెంటనే రెండోవాడు ముందుకొచ్చి తన మంత్రాలతో ఆ అస్థిపంజరం మీద మాంసం, చర్మం క్రియేట్ చేశాడు. ఇక థర్డ్ స్టెప్లో వీళ్ల అకాడమిక్ బ్రిలియన్స్ పీక్స్కెళ్ళిపోయింది. మూడోవాడేకంగా ఆ మృగానికి ప్రాణం పోయడానికి ఫైనల్ మంత్రాన్ని రెడీ చేశాడు. కామన్ సెన్స్ని పక్కన పెట్టేసి తమ చదువును వాడి తమ డెత్ సర్టిఫికెట్ను వాళ్లే ఎంత పర్ఫెక్ట్గా డిజైన్ చేసుకుంటున్నారో ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఎగ్జాక్ట్గా ఇక్కడే మన 4వ సెక్షన్ వస్తుంది, అహంకారం మరియు హెచ్చరిక. ఆ ముగ్గురి పిచ్చి ప్రయోగానికి సడన్గా ఒక బ్రేక్ పడింది. వాళ్లతో పాటే ఉన్న 4వ వ్యక్తి అప్పుడు రియలైజ్ అయ్యాడు. అతనికి బుకిష్ నాలెడ్జ్ కన్నా రియల్ వరల్డ్ మీద అవగాహన చాలా ఎక్కువ. జరగబోయే ఘోరాన్ని ఊహించిన అతను ఫుల్ పానిక్ మోడ్లో, ఆగండి, అది సింహం, దానికి ప్రాణం వస్తే ముందు మనలే తినేస్తుంది, తొందరపడకండి అని గట్టిగా అరిచాడు. ఆ గ్రూప్ మొత్తంలో కామన్ సెన్స్కి ఉన్న ఒకే ఒక్క ప్రూఫ్ అతనే. అది ఒక ల్యాబ్ ఎక్స్పెరిమెంట్ కాదని, ఒక ప్రాణాంతకమైన తప్పిదమని అతనికి మాత్రమే స్పష్టంగా అర్థమైంది. కానీ అసలు ప్రాబ్లం ఏంటంటే, నాలెడ్జ్ అనేది అహంకారంగా మారినప్పుడు కళ్ల ముందున్న నిజాలు కూడా కనిపించవు. ఆ ముగ్గురు పండితులు ఆ 4వవాడి మాటను గాలికి వదిలేశారు. తమ అకాడమిక్ టాలెంట్ను నిరూపించుకోవాలనే ఈగో, గర్వం వాళ్ల కళ్ళు కప్పేశాయి. వాస్తవ ప్రపంచంలో పొంచి ఉన్న చావు కన్నా వాళ్ల పుస్తకాల మీదున్న నమ్మకమే వాళ్లని ఆ రాంగ్ స్టెప్ వేసేలా చేసింది. ఇక మన ఫైనల్ సెక్షన్ తర్వాత ఏమి జరిగింది? ఇక్కడే అసలైన పాఠం దాగి ఉంది. ఇక్కడే మనకు అసలైన అతి పెద్ద క్వశ్చన్ వస్తోంది.
అంత గొప్పగా శాస్త్రాలు చదివిన ఆ చదువు వారిని ఆ భయంకరమైన మృగం దాడి నుంచి నిజంగా కాపాడిందా లేక కనీస సమయస్ఫూర్తి అంటే ఆ కామన్ సెన్స్ లేనందుకు తమ ప్రాణాలనే మూల్యంగా చెల్లించుకున్నారా? నిజమైన జ్ఞానమంటే ఏంటో మనల్ని మనం ప్రశ్నించుకునేలా చేసే క్లైమాక్స్ ఇది. ఎందుకంటే కేవలం బుక్స్లో ఉన్న థియరీల కంటే లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్స్లో మనల్ని కాపాడేది ఆ ప్రాక్టికల్ విజ్డమ్ మాత్రమే. ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి, సమయస్ఫూర్తి ముందు అకడమిక్ నాలెడ్జ్ ఎప్పుడూ రెండో స్థానంలోనే ఉంటుంది. ఈ ఎక్స్ప్లెయినర్ మీకొక మంచి పర్స్పెక్టివ్ ఇచ్చిందని అనుకుంటున్నాను. మరో ఆసక్తికరమైన టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ థింకింగ్.